అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 1,30,00,000 షేక్ మస్తానీ వాలి నుంచి సీజ్ చేశారు. ఈ మొత్తాన్ని బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. మస్తాన్ వలితో పాటు ఇద్దరు మహిళలు తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సోదాలు చేయగా ఈ సొమ్ము బయటపడింది. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవన్నారు పోలీసులు. అయితే ఈ నగదు ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారో వాళ్లు చెప్పడం లేదని విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు పోలీసులు. ఆ మొత్తాన్ని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. తాడిపత్రి బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు, ఒక జెంటు, ఇద్దరు లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లు లేకపోయేసరికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 1,30,00,000 నగదును షేక్ మస్తానీ వాలి నుంచి సీజ్ చేశారు పోలీసులు. ఈ మొత్తాన్ని బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. మస్తానీ వాలితో పాటు ఇద్దరు మహిళలు తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సోదాలు చేయగా ఈ సొమ్ము బయటపడింది. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవన్నారు పోలీసులు. అయితే ఈ నగదును ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పడం లేదని విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ఇక అనంతపురం తాడిపత్రిలో పట్టుబడ్డ ఈ నగదుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. పవన్, ఆ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో మొత్తం పోలీసులు అంతా కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దాదాపు ఎటువైపు నుంచి వచ్చినా కూడా తప్పించుకోకుండా, పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకోకుండా కూడా అంతా పకడ్బందీగా పోలీసులు ప్రతి చోట అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నిన్న తాడిపత్రిలో బస్టాండ్ దగ్గర ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా వాళ్ళ దగ్గర 1,31,00,000 రూపాయలు డబ్బులు వాళ్ళ దగ్గర దొరికింది. దాన్ని పోలీసులు సీజ్ చేసి వాళ్ళని ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే ఇది మస్తానుకు సంబంధించి ఒక గోల్డ్ కొనుగోలు చేసే విషయంలో తీసుకెళ్తున్నామని చెప్పేసి మహిళలు చెప్పినప్పటికీ అది పోలీసులు వాటి విచారణలో వాళ్ళు చెప్పిన విధంగా వాస్తవాలు ఏవీ లేకపోవడంతో దానికి సంబంధించినటువంటి రిసిప్ట్లు కానీ అది ఎక్కడి నుంచి డ్రా చేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న విషయాలు వాళ్ళు పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొందనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి ప్రస్తుతం మొత్తం నగదునంతా కూడా సీజ్ చేశారు. వాటిని ఐటీ శాఖకు అప్పచెపుతామని పోలీసులు తెలిపారు. అయితే దీని వెనకాల వాస్తవంగా వ్యాపారం కోసమే వినియోగిస్తున్నారా లేదా రాజకీయంగా సంబంధించినటువంటి వ్యక్తులకు దీన్ని తరలిస్తున్నారా అనేది పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే దీన్ని నిన్న డిఎస్పీ రామకృష్ణ, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, డిఎస్పీ గంగయ్య కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాలను వెల్లడించారు. అయితే మరికొందరు దీనికి సంబంధించి దొరకాల్సి ఉందని, వాళ్ళు దొరికిన తర్వాత కొంత దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం అయితే ఆ నగదును సీజ్ చేసి వీళ్ళని ఇద్దరు మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. మరి తర్వాత కొన్ని విషయాలు వెల్లడిస్తాము వాస్తవాలని చెప్పారు. అయితే వాటికి సంబంధించినటువంటి రికార్డులు కానీ బిల్లులు కానీ చూపించినట్లయితే నగదు వాపస్ ఇస్తామని చెప్పేసి పోలీసులు తెలిపారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు, ఒక జెంటు, ఇద్దరు లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన